స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు రోజుకి 8 కిలోమీటర్లు నడవాలని సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నలు తినాలని, వరన్నం ఆటలకి వండుకుంటానని, పరవానం వండినప్పుడే పండుకుంటారని విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందుక బిడ్డలు సరిపోతాడు విషయం నీకు తెలుసా? ఆకలేసి నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకున్న ఈ సమాజంలో ఉన్నారని ఇంకా తెలుసా నీకు? తండ్రి చనిపోయిన 6 గంటలకి, తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఎప్పుడైనా అనుభవించావా? నేను అనుభవించాను. కంటికి కనిపించింది ఏదో ఒక శక్తి మరి తన్నులు పడవద్దు భూమిలో తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? వయసులో ఉండగానే బాధతో ఒకసారి కుంగిపోవటం ఎప్పుడైనా అనిపించావా? నువ్వు ఎప్పుడైనా అనుభవించావా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏంటి సరిపోదు. ఈ జన మధ్య బతకలే దూరంగా పారిపోవాలి ఎప్పుడైనా అనిపించిందా? మనకి సమాజంలో బతకడానికి మన దగ్గర ఉన్న పేరు, మన దగ్గర ఉన్న అధికారం, మన శక్తి ఏంటి సరిపోదు. ఈ జన మధ్య బతకలే దూరంగా పారిపోవాలి ఎప్పుడైనా అనిపించిందా? అడవి నీకు ఎప్పుడైనా అమ్మలా కనిపించిందా? తుపాకి పట్టుకుని ధైర్యంగా ఉండడం నీకు ఎప్పుడైనా అనిపించిందా? బతకాలంటే ఇంకొకటి చంపడం తప్ప మనం బతకలేమని మనం